కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధికులు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాద్ చేస్తుండు, ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను ఎంతో నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం.